राहुल जवाब वराठे హాయ్, నేను మీ అంజుబెన్ శెట్టి. మీకు తెలిసి ఉంటుంది, నేను రీసెంట్గా మన ఆంధ్రప్రదేశ్ అంటే జరిగిన ఏపీ స్టేట్ పవర్ లిఫ్టింగ్ కాంపిటీషన్లో పార్టిసిపేట్ చేశా. అందులో మనకి ఓవరాల్ బ్రాంజ్, బెంచ్ ప్రెస్లో సిల్వర్ వచ్చింది. ప్రాపర్గా వీడియోస్ తీయలేదు, ఎందుకంటే నేను అప్పటికే ఎగ్జామ్ రాసి చాలా స్ట్రైన్ అయిపోయాను. అంటే స్లీప్ కూడా సరిగ్గా లేదు. అందుకే కొంచెం వీడియో అక్కడక్కడ క్లిప్స్ ఉంటాయి, చూడండి, పూర్తిగా వీడియో చూడండి, చాలా బాగుంటుంది. ప్రజెంట్ అయితే పుష్పటి రేగలో ఉన్నాము. ఇంకా తగర పులస దగ్గరలో ఉన్నాము. ఇంకా గంటన్నరలో ఇంక వైజాగ్ చేరుతాం. భోజనాలు కానీ చేపారు. ఈ బ్రో అయితే అగ్రేసి నేను చికెన్ బిర్యానీ తినేసా. వెయిట్ కంట్రోల్ లేదు అసలు. వాళ్ళైతే నన్ను ఈవినింగే వచ్చారు, ప్రాపర్గా స్లీప్ ఉండాలనేసి నైట్. ప్రజెంట్ అయితే మా అన్నయ్యలు అయితే నిన్న ఈవినింగ్ వచ్చారు. నేను ఈరోజు మార్నింగ్ వచ్చాను. ఇప్పుడు కాంపిటీషన్ బయలుదేరిపోతున్నాం. 10 గంటలకి మా దాంట్లో 53 జూనియర్స్ ఉన్నారు. మన కాంపిటీషన్లో కూడా బాడీ వెయిట్ ఇలాగే వచ్చింది, 73.6 kg ఉన్న. మన కాంపిటీషన్ అయితే మొదలైంది. ఆ వెయిట్ స్పీడ్గా వస్తుంది, కానీ గ్లూట్స్ పెయిన్ వల్ల కొంచెం స్లోగా చేస్తున్నా. గ్లూట్స్ పెయిన్ వచ్చేస్తుందని. Easy boy. Easy Maya. ముందు కాంపిటీషన్లో అయిన లిఫ్ట్స్ అన్నీ చూడండి, తర్వాత డీటెయిల్గా మాట్లాడుకున్నాం దీని గురించి, ఏటయింది, ఎలా అయిందని. Come on, easy boy, easy. Up. Right shoulder. ఆల్మోస్ట్ స్క్వాట్కి వెళ్ళే పొజిషన్ అప్పటికే 1 minute, ½ minute అయిపోయింది. నొప్పి వస్తారా అని అనేసి గట్టి చేశా. తర్వాత బెంచ్ ప్రెస్ ఫస్ట్ లిఫ్ట్ వీడియో తీయలేదు, ఇది సెకండ్ లిఫ్ట్. సెకండ్ లిఫ్టే బాగా లోవర్ బ్యాక్ క్రాంప్ వచ్చింది, అందుకే థర్డ్ లిఫ్ట్ తక్కువ పెట్టించుకున్నా. జైద్ అన్న, జైద్ నెక్స్ట్ కాల్, జైద్ హుసేన్. ఇప్పుడు ఎంత అన్న చేసింది? 105 చాలు. నాకు నార్మల్గా లోవర్ బ్యాక్ చాలా వీక్, దాంతో గ్లూట్స్ పెయిన్. డెడ్ లిఫ్ట్ ఎలా అవుద్దో. అప్పుడే గ్లూట్స్ పెయిన్ వచ్చేస్తుంది. నాకు అర్థమైపోయింది డెడ్ లిఫ్ట్లో పిఆర్ రాదని.
ఈలోపు చెస్ట్ క్రాంప్స్ కూడా వచ్చేస్తున్నాయి. నెక్స్ట్ లిఫ్టర్ రమేష్ చౌదరి. ఎక్కువ గ్లూట్స్ పెయిన్ వచ్చేస్తుంది అనేసి అక్కడ వదిలేశాను. నా కాంపిటీషన్ అయితే అయిపోయింది. మార్నింగ్ 8:30కి వచ్చా, నైట్ 12 అయిపోయింది. ఇంకా కాంపిటీషన్ పూర్తి అవ్వలేదు. జస్ట్ 59, 66, 74 కేటగిరీస్ మాత్రమే అయ్యింది. మా వాళ్ళు ఇంకా భోజనాలు కూడా చేయలేదు. ఇంక భోజనాలు చేయడానికి వెళ్ళారు. మళ్ళీ రేపు 93కి, 105కి, 120కి అవుతుంది. ప్రెసెంట్ అయితే నిన్న 12 వరకు కాంపిటీషన్ అయింది కదా, ఇప్పుడైతే 93 కేజీ కేటగిరీ, 105, 120 కేజీ కేటగిరీ అవుతుంది అనమాట. అందుకే మా ఊళ్ళో ఒక సబ్ జూనియర్ 93 కేజీ కేటగిరీ ఉన్నారు, వాళ్ళ సపోర్ట్ చేయడం కలిసి. ఇంకా మెడల్ సెరమనీ కూడా అవ్వలేదు, ఇంక ఈరోజు అవుతుంది. ఓవరాల్ బ్రాంజ్ వచ్చింది. నాకన్నా ఇద్దరొకరు ఎక్కువ ఎత్తున వాళ్ళు ఉన్నారు, కానీ వాళ్ళు బెంచ్ ప్రెస్ కట్టలేదు అనమాట. అందుకు నాకు సెకండ్ వచ్చింది. గోల్డ్ కొట్టుడు రాజు, గోల్డ్ మెడల్ లేదు నీ చేతిలో. మేము ఫైనల్కి వెళ్ళిపోతున్నాం. కాంపిటీషన్ అయితే మంచిగా అయిపోయింది. అందరం బయలుదేరిపోతున్నాం. నేనే చేయలేదు ఇప్పుడు వెళ్ళినప్పుడు. నేనైతే మార్నింగ్ ఎగ్జామ్ రాసి 120కి ఎగ్జామ్ అయింది. ఇంటికి 3:30కి 3:30కి వచ్చా. తర్వాత భోజనం చేసి బస్సు ఈవినింగ్ 6కి అనమాట బస్సు. ఆ బస్సు డేట్ చేసి లేబర్ బుక్ చేస్తే ఉంచు, ఆ వైజాగ్ దాకా సిటీ ఇచ్చాడు. అసలు నిద్ర పట్టలేదు. అక్కడ వైజాగ్ వెళ్ళిన తర్వాత ఒక 2 గంటలు అయిపోయాడు. అసలు నిద్ర పడుతుంది. అప్పుడు నాది ఏసీ బస్సు కూడా కాదు, గాలి రావడానికి పోనీ. అందుకే కింద దిగి 11:30 దాకా 12 దాకా ఉండిపోయా. తర్వాత మార్నింగ్ మళ్ళీ పడుకున్న తర్వాత మళ్ళీ బస్సు మరి తెలిసిందే కదా, చాలా ఇబ్బందిగా ఉంటుంది, అలా కుదుపుతూ ఉంటుంది. అలాగా వెళ్తాను తెరలల్లా. సో మార్నింగ్ అయితే 7:30కి వెళ్ళిపోయిన వెంటనే ప్రెస్ అప్ అయిపోయి కాంపిటీషన్ బయలుదేరిపోయాం మా టీం అంతా. ఫస్ట్ అయితే సబ్ జూనియర్స్కి, జూనియర్స్కి, సీనియర్స్కి అంటే 63, 59 అయింది. మా ఊళ్ళో సబ్ జూనియర్ ఉన్నారు, వాళ్ళది అయిన తర్వాత 66, 74 అయింది. నాకు అసలు ఎవరు టఫ్ కాంపిటీషన్ ఉన్నారు, ఎవరు ఎంత వెయిట్ ఎత్తున్నారు, నాకు అదంతా అనవసరంగా పెట్టించుకున్నా. నేను వెళ్ళిన దానికి నా 9 లిఫ్ట్స్ పాస్ చేయాలనేసి పెట్టుకున్నా. 9 లిఫ్ట్స్లో 8 లిఫ్ట్స్ పాస్ చేశా. నేను పూర్తిగా ఫుడ్ తీసుకోలేము మార్నింగ్. మళ్ళీ కాంపిటీషన్లోని వెయింగ్ అయిన తర్వాత ఫుడ్ తీసుకున్నా. కాంపిటీషన్లో అయితే 73.5 కేజీ ఉన్నా, అంటే 73.3, అరౌండ్ 73.5 కేజీ ఉన్నా. అయితే ఈ కాంపిటీషన్లో నా బాడీ వెయిట్ 75 ఇలా ఉందనుకున్నా స్టార్ట్ అంటే బయలుదేరేటప్పుడు. మన కాంపిటీషన్ 3:30కి ఇలా స్టార్ట్ అయింది, 7:30 వరకు ఇలా అయింది. ఎందుకంటే 66, 74 జూనియర్, సీనియర్, మాస్టర్స్ అందరికీ ఒకేసారి అయ్యింది. ఒకేసారి అవ్వడం వల్ల అంటే త్రీ స్టేజెస్ పెట్టారు, అంటే మాస్టర్స్కి, సీనియర్స్కి, జూనియర్స్కి. కానీ జూనియర్స్కి 66 స్క్వాట్ పూర్తి అయిన తర్వాత మన 74 పెట్టారు. సో అలాగా చాలా గ్యాప్ వస్తుంది. అంటే మాకు స్క్వాట్ అయిన తర్వాత 66 బెంచ్ అయిన తర్వాత మా 74 బెంచ్ అయింది. అంటే ఉన్న వాళ్ళందరూ పార్టిసిపేట్ చేసిన తర్వాత మేము 74లో పార్టిసిపేట్ చేయలేదు. చాలా లాంగ్ గ్యాప్ వచ్చింది. కాకపోతే నా స్క్వాట్లో ఫస్ట్ అటెంప్ట్ అయితే 160 ఇచ్చా. అంటే ప్రీవియస్ కాంపిటీషన్లాగే 160 ఇచ్చా. కానీ మీకు అప్పటికే తెలిసి ఉంటుంది, నాకు చాలా గ్లూట్స్ పెయిన్ ఉంది. అంటే నేను అటెంప్ట్ డెవలప్ అని అనుకున్నా, కానీ 160. సెకండ్ అటెంప్ట్ 170, థర్డ్ అటెంప్ట్ 175. సెకండ్ అటెంప్ట్ వచ్చేసి 170 కిలోస్ బాగానే స్పీడ్గా చేశాను, డెప్త్ బాగానే ఇచ్చాను. అంటే స్లో చేసా, ఎక్కడ గ్లూట్స్ పెట్టేస్తుందా అనేసి. థర్డ్ అటెంప్ట్స్కి వచ్చేసి 175 కిలోస్ చేసా. అప్పుడు అంటే వాళ్ళు పవర్డ్ వే చెప్పడం, అంటే నెక్స్ట్ కాల్ ఉన్న వాళ్ళు చెప్పడం లేదు. సో మేము అక్కడ వెయిట్ చేయడం వల్ల అప్పటికే చాలా టైం అయిపోయింది, విస్ట్రాప్స్ కెట్టి గట. లాస్ట్ నేను స్టేజ్ మీదకి వెళ్ళి రాడ్ పట్టుకునేటప్పటికి 30 సెకండ్స్ అయిపోయింది. ఇంకా 25-30 సెకండ్స్ ఉందన్నారు. అందుకే అప్పటికప్పుడు స్పీడ్ చేస్తే అసలు ఆ వెయిట్ రాదు కూడా అనుకున్నా. కానీ అప్పటికప్పుడు స్పీడ్గా చేశాను, టైము సరిగ్గా లేదని. ఇప్పుడు బెంచ్ ప్రెస్కి వచ్చేసరికి ఫస్ట్ కాల్ 95 ఇచ్చా.
ఎందుకంటే నేను 102 మీకు తెలిసి ఉంటుంది, నేను రీసెంట్గా మన జిమ్లో ఫెయిల్ అయిపోయా 102. మామూలుగా అసలు ప్రెస్ ఇచ్చి అసలు పాజ్ నుంచి కూడా లేపలేదు, మామూలు ప్రెస్ ఇచ్చే లేపా, కానీ అది కూడా ఫెయిల్ అయిపోయాను జిమ్లో. ఈసారి మన కాంపిటీషన్లో ఎందుకంటే కొంచెం విత్తుగా ఉంటుంది బెంచ్, విత్తుగా ఉండడం వల్ల మన రేర్ డెల్ట్ సపోర్ట్ వచ్చింది నాకు. రేర్ డెల్ట్ సపోర్ట్ రావడం వల్ల బెంచ్ ప్రెస్ సింపుల్గా కొట్టా. బెంచ్ ప్రెస్ 2 seconds పాజ్ ఉంచాడు అప్పటికి నేను పర్లేదు బాగానే పుష్ చేసి అనిపించింది. 102 105 యుద్ధం అనుకున్నా, కాకపోతే ఎక్కువసేపు పాజ్ ఉంచుతున్నారు అనేసరికి 102 గెలిపా. లేకపోతే 105 కూడా వచ్చేస్తుంది అనేసి ధీమాలో ఉందును. సెకండ్ కాల్ వచ్చేసి 100 పెట్టా. థర్డ్ కాల్ 102. మామూలు క్రాంప్స్ రాలేదు 100 kg నుంచి. నాకు ప్రతిసారి లోవర్ బ్యాక్ మాత్రం క్యాంప్ రావడం కామన్ అయిపోయింది. మరి ఎందుకంటే మరి సాయంత్రం వరకు హైడ్రేట్గా అంటే డిహైడ్రేట్ అయిపోయాయి కదా మన కాంపిటీషన్లో. ఫుల్గా జెండు బామ్ రాసిన ఆ నొప్పి అక్కడే అలాగే ఉండిపోయింది. ఇప్పుడు డెడ్ లిఫ్ట్కి వచ్చేసరికి ఫస్ట్ కాల్ 205 ఇచ్చా. నేను రీసెంట్గా 207.5 kgsతో 2 reps 2 sets కంప్లీట్ చేశా. కానీ ఎందుకంటే అక్కడ 205 ఇచ్చా, ఫస్ట్ స్క్వాట్ అయిన తర్వాత బెంచ్ అసలు నాకు నార్మల్గా గ్లూట్స్ పెయిన్తో పాటు ఇంకా జర్నీ చేసి వచ్చా స్లీప్లెస్. అందువలన నేను ప్రాపర్గా చేయలేను అనుకోసరికి డెడ్ లిఫ్ట్లో 205 ఇచ్చా. అంటే స్టార్టింగ్ ఇచ్చేయాలి కదా 3 lifts వేయింగ్ దగ్గర ఇచ్చేయాలి. ఎందుకంటే స్క్వాట్ బెంచ్ ప్రెస్ అయిన తర్వాత చాలా స్ట్రెయిన్గా ఉంటుంది, చూసారా మీరే చూసి ఉంటారు. స్క్వాట్లోని గ్లూట్స్ పెయిన్తో చేసా, బెంచ్ ప్రెస్లోని లోవర్ బ్యాక్తో కూడా నేను ఎలాగో పుష్ చేసా. లోవర్ బ్యాక్ ఎక్కువ పెయిన్ వచ్చేయడం వల్ల నేను డెడ్ కూడా అంతగా గట్టిగా లాగలేకపోయాను. 217.5తో వదిలేసా. ఫస్ట్ కాల్ 205, సెకండ్ కాల్ 217.5, థర్డ్ కాల్ 222.5. థర్డ్ కాల్ వచ్చేసి 222.5 kg. అసలు పూర్తిగా నేను ఇనిషియల్ పుల్ కూడా లాగలేకపోయాను. ఎందుకంటే చెప్పే కదా బెంచ్ ప్రెస్లోనే నాకు పూర్తిగా లోవర్ బ్యాక్ వచ్చింది, మళ్ళీ దానికి తోడు గ్లూట్స్ పెయిన్. ఎందుకంటే మేము సుమో డెడ్ లిఫ్ట్ చేస్తాం కాబట్టి గ్లూట్స్ ఇన్వాల్వ్ అవ్వడం వల్ల గ్లూట్స్ పెయిన్ వచ్చింది నాకు ఇనిషియల్ పుల్ అవుతేటప్పుడు. అందుకే వదిలేసా, ఎందుకు రిస్క్ అనేసి. ఎలాగ నాకు టోటల్గా 495 అయ్యింది, 495 kg అయింది. నేనైతే 500 క్రాస్ చేద్దాం, అలాగే 9 lifts పాస్ చేద్దాం అనుకుని వెళ్ళా. కాకపోతే 9 liftsకి 8 lifts పాస్ చేసా. అలాగే 495 kg వచ్చింది టోటల్ నాకు. కిందసారి కాంపిటీషన్లో అయితే 480 kgs వచ్చింది. స్క్వాట్లో 170 kgs, బెంచ్ ప్రెస్లో 100 kilos, డెడ్ లిఫ్ట్లో 210 kilos, టోటల్గా 480 వచ్చింది. ఈసారి కాంపిటీషన్లో అయితే 175, 102.5, 217.5, టోటల్ 495. ఇలాగా కిందసారికి ఈసారికి 15 kgsకే పెరిగింది. రిగ్రెట్గా ఫీల్ అయ్యా, ఎందుకంటే 500+ అయ్యలేకపోయాను అనేసి. అంటే నేను కిందసారి కాంపిటీషన్లోనే 500+ టార్గెట్కి పెట్టుకున్నా. ఎందుకంటే ఒకసారి నీ పెయిన్, అంటే ఒకసారి మెట్ల మీద నుంచి పడిపోయా నీ పెయిన్, ఒకసారి గ్లూట్స్ పెట్టింది, ఆ గ్లూట్స్ పెయిన్ ఇప్పటికీ కంటిన్యూ అవుతుంది. మళ్ళీ నుంచో లోవర్ బ్యాక్ ఇంజూరీ అయ్యింది. అంటే అలా కూర్చున్నా నొప్పి, నించున్నా నొప్పి, లోవర్ బ్యాక్. అంటే ఎందుకంటే డెడ్ లిఫ్ట్ మేము ఎక్కువ రికవరీకి టైం ఇస్తాం, కానీ ప్రాపర్గా న్యూట్రిషన్ ఉండదు మాకు. అంటే ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్గా అవ్వదు. ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్గా కంప్లీట్ అవ్వకపోతే ఏ మెజిల్ రికవరీ అవ్వదు. అంటే అక్కడ మెజిల్ బ్రేక్ అయినట్టేనే ఆ టిష్యూస్ అన్నీ కలాలంటే ప్రోటీన్ ఇంటేక్ ప్రాపర్గా ఉండాలి. కాంపిటీషన్లో చివరికి బ్రాంజ్, సిల్వర్ వచ్చింది. సరే అయితే మెడల్ ఆశించా. ఇప్పుడైతే పూర్తిగా అసలు మెడల్ మీదే దృష్టి లేదు. అసలు నా బెస్ట్ యుద్ధం ఏటైపోయింది. మరి నేను ఇప్పటిదాకా చేసిన ప్రాక్టీస్కి వాల్యూ ఇవ్వాలి కదా. ఎగ్జామ్ ఉన్నా సరే నేను వెళ్ళా. మరి నేను ఎగ్జామ్స్కి ఒక ఎగ్జామ్ నుంచి ఇంకో ఎగ్జామ్ 3 days హాలిడేస్ వచ్చింది. సో ఎందుకు నాకు అనుకూలంగా వచ్చినట్టు అనుకొని నేను బయలుదేరా. అలాగే నా బెస్ట్ ఇచ్చా, అలాగే నాకు మెడల్ కూడా వచ్చింది ఫస్ట్ టైం స్టేట్లో. ఇలా అయింది నా కాంపిటీషన్. సిరీస్ మొదలు పెడదాం అనుకుంటున్నా, ఎందుకంటే ఎంతకని నా బాడీ వెయిట్తో ఎంతకని నా మ్యాక్స్ వెయిట్ పుష్ చేయగలను చెప్పండి. సో ఇక నేను పవర్ లిఫ్టింగ్లో వెయిట్ ఎత్తాలంటే స్ట్రెంత్ ఉండాలంటే మెజిల్ ఉండాలి. మెజిల్ లేకపోతే సపోర్ట్ చేయలేదు. ఇప్పుడు నేను స్టార్టింగ్ ముందు కాంపిటీషన్లోని 180 kg, మన ముందు కాంపిటీషన్లోని 180 kgs నుంచి 205 kgsకి ఎలా వచ్చానంటే 1 monthలోనే. అప్పుడు నేను బిఫోర్ 2 years వరకు నేను బాడీ అంటే మెజిల్ మీద కాన్సన్ట్రేషన్ చేసుకొని మెజిల్ బిల్డ్ చేసుకున్నా. సో ఆ మెజిల్ నాకు ఇక్కడ సపోర్ట్ చేసింది. సో నేను స్పీడ్గా ఇంక్రీజ్ చేసి ఆ డెడ్ లిఫ్ట్లో పీక్ పాయింట్ ఉంటుంది. ఆ పీక్ పాయింట్ నుంచి రావడానికి చాలా లేట్ అవుద్ది. సపోజ్ నా బెంచ్ ప్రెస్ చూసుకోండి, నా బెంచ్ ప్రెస్ 100 kgs,
6 months నుంచి 100 kgs కొడుతున్నా. మన మన రీసెంట్గా జరిగిన కాంపిటీషన్లో అయితే 102.5 వచ్చాయి. అది కూడా మన బెంచ్ సపోర్ట్ ద్వారా వచ్చింది. మెయిన్ లెగ్ జారిపోవడం వల్ల షోల్డర్తో పుష్ చేసా ఎలాగో ఒకలాగా. మంచిగా స్పీడ్గానే వచ్చింది 102.5 kg. ఎక్కువసేపు పాజించిన కాంపిటీషన్ అయితే మంచిగానే జరిపింది. ఎగ్జామ్స్ కూడా మంచిగానే రాస్తున్నాను. May 5 కల్లా మన ఎగ్జామ్స్ అయిపోతాయి. తర్వాత మన సిరీస్ ఇంకేమైనా డౌట్లు ఉంటే కామెంట్స్లో పెట్టండి. మళ్ళీ నెక్స్ట్ స్టేట్ మీట్ కాంపిటీషన్ కూడా నేను ఇలాగ అప్డేట్ చేస్తా. ఆ అప్డేట్కి వచ్చేసరికి మీరు కూడా ఇంప్రూవ్ అవ్వండి నా వీడియోస్ చూసి. అలాగే నా ఇన్స్టా పేజ్లో కూడా ఫాలో అవ్వండి. డిస్క్రిప్షన్లో పిన్ చేస్తా నా ఇన్స్టాగ్రామ్ లింక్. మెయిన్ సబ్స్క్రైబ్ మర్చిపోకండి.